ఈనాటి సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రకాష్ కుటుంబ సభ్యులకు మరియు మా ఉపాధ్యాయ బృందానికి విద్యార్థులకు అందరికీ కూడా నమస్కారం. మన ప్రకాష్ సిన్సియారిటీ గురించి ఇప్పటి వరకు చెప్పారు. మనం సన్మాన పత్రంలో కూడా ఆయన యొక్క సేవల గురించి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు కొనియాడటం జరిగింది. ఇప్పుడు ప్రస్తావించినటువంటి కొన్ని విషయాల గురించి నేను ప్రస్తావిస్తాను. ప్రకాష్ది చాలా చైల్డ్ మెంటల్, చిన్నపిల్లాడి మనస్తత్వం. ప్రతి విషయానికి కూడా ఎంత స్పందిస్తాడు అంటే ఎమోషన్స్ అనేవి చాలా ఎక్కువ. ఎవరికైనా ఆపద వచ్చింది అంటే మా స్టాఫ్లో కానీ బయట కానీ ఎవరికైనా ఏదైనా జరిగింది అంటే ఎంత బాధపడతారంటే చెప్పలేదు. ఈవెన్ ఒకసారి నేను వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ కుక్క మీద చనిపోయింది అని చెప్పి చెప్తేనే ఆ ఫోన్ విని ట్యాబ్లు వేసిపోయేదాకా వెక్కి ఏడవడం జరిగింది. ఏమైతుందో ఏమో అని చెప్పి మేమే పోయింది. ఏంటి ప్రకాష్ ఏమైంది, ఏంటి ఫోన్ వచ్చింది, ఏం అంత చోటు ఏడుస్తున్నామంటే కుక్క చనిపోయేదాకా మస్తు ఏడవడం జరిగింది. అట్లాగే మా అటెండర్ పరశురామ్ చనిపోయినా ఇంకా మా స్టాఫ్లో ఎవరికి ఏది జరిగినా కూడా ఒక వార్త విన్నాడు అంటే తన ఫ్యామిలీలో వాళ్ళకి ఏదో కష్టం కలిగినట్టుగా అంత చేటు అల్లల్లాడిపోతాడు. అంతేకాకుండా ప్రకాష్ ఎక్కడ పిల్లలు చెత్త పడేసినా ఎక్కడ ఏమన్నా పిల్లలు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఫోటోలు కొడతాడు, మాకు చూపిస్తాడని చెప్పి కూడా మా స్టాఫ్ చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ చూపిస్తాడు. ఏం చేయాలి మేడం, నాకు దమ్ము వస్తుంది, నేను ఇవన్నీ శుభ్రం చేయలేకపోతున్నా, పిల్లలు ఇట్లా పడేస్తున్నారు, డస్ట్బిన్లు ఉన్నా కూడా చెత్త అంతా కింద వేస్తున్నారు అని చెప్పి చూపించి బాధపడతాడే తప్ప ఎవరిని కూడా కోపం చేయడం అనేది లేదు. కనీసం చేసినా కూడా పిల్లల్ని ఏదన్నా అన్నా కూడా లైట్ తీసుకుంటారు. పిల్లలు కూడా వాళ్ళలో ఒక పిల్లలాగే చూస్తారు తప్ప కేర్ చేయరు. ఏదో పెద్దవాడు కోపం చేస్తున్నాడు భయపెట్టేలాగా ఇంకొకలాగా దుర్భాషలాడటం అనేది పాపం అతనికి మాత్రం కూడా తెలియదు. ఇంకా కుటుంబంలో ఎవరికైనా ఏదైనా ఇక్కడికి వచ్చి అల్లలాడిపోతూ మేడం మా ఆమెకు బాగాలేదు, ఏం చేయాలి ఇదే బాధ. ప్రతి క్షణం కూడా కుటుంబం కోసం అల్లలాడిపోతాడు. ప్రతి పైసా కూడా కుటుంబాన్ని డెవలప్ చేయడం కోసం ఏం చేయాలి, ఈ పైసలు ఎట్లా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తాడు తప్ప ఇప్పుడు నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి కదా ఎంజాయ్ చేద్దాం, ఇంకా దేనికో ఖర్చు పెడతాం అనేటటువంటి మనస్తత్వం కాదు. 1 రూపాయి కూడా వేస్ట్గా అతను చేసింది. లోన్లు తీసుకున్నా ఏది తీసుకున్నా కుటుంబ సభ్యుల కోసమే ఆయన తీసుకొని ఇంకా ఇంటిని డెవలప్ చేయాలి, పిల్లలకి ఏదన్నా సమకూర్చి పెట్టాలి, సౌకర్యం చేయాలి. ఆ కుటుంబం పెద్ద కుటుంబం ఎట్లా ఇంకొక ఆలోచన అతనికి లేనే లేదు. అహర్నిశలు కూడా కుటుంబం కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం తహతలాడుతూ తన సర్వీస్ మొత్తం కూడా ఇటు పాఠశాలకి సర్వీస్లో తన వంతు బాధ్యతని నెరవేరుస్తూ అనుక్షణం కూడా తమ ఫ్యామిలీ కోసము ఆరాటపడేటటువంటి వ్యక్తి. ఇంకా ఏంటంటే ఇప్పుడు మనకి సెలవులు వచ్చినా కూడా అతనికి ఏం తోచదు. సెలవుల్లో మేము ఎప్పుడైనా ఇంటికి పోయినా కూడా అప్పుడప్పుడు వచ్చి పాఠశాల చూసుకొని నాకు ఫోన్ చేసి మేడం బాగున్నారా, నేను స్కూల్ దగ్గరకు వచ్చా, ఏం చేయాలి, సెలవులు ఇచ్చిండు, నాకేమి తోచట్లేదు, ఒకసారి స్కూల్కి వెళ్ళి వచ్చి చూసిపోదామని చెప్పి వచ్చా, కాసేపు కూర్చొని పోతా అని చెప్పి అతను ఎప్పుడు కూడా అట్లా చేస్తూ ఉండేవాడు. క్షణం కూడా అతను ఫ్రీగా ఉండలేదు. సుఖపడదాము, ఏదో నేను ఎంజాయ్ చేద్దాము, సెలవులు వచ్చినాయి అని చెప్పి సెలవులు కావాలని ఆయన ఎప్పుడు కూడా. కాబట్టి ఇంతగా కష్టపడినటువంటి వ్యక్తిని ఇకనైనా జీవితంలో పిల్లలతోటి కుటుంబ సభ్యులతో అందరితో కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను అతనికి మన సమాజం కోరుకుంటున్నాను.